హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసము అండ్ మిరియాలు అవన్నీ వేసి నేను ఈరోజు రసం అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా రసం అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా, మన రసం మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రసం నేను ఎలా ప్రిపేర్ చేశానో ప్రాసెస్ అనేది చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టమాటో రసానికి నేనైతే ఒక గుండి పెట్టినాను, స్టవ్ వెలిగించి అందులో 2 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నేను రెడీగా పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతానే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎందుకనంటే కొంచెం జలుబులు అవి ఉన్నాయి కదా, సో చింతపండు కొంచెం ఇబ్బంది పెడుతుంది, అందుకనేసి కొంచెమే వేస్తున్నాను. ఇట్లా టమాటాలు కూడా 2 పెద్ద సైజువి పండు టమాటాలు అయితే వేస్తున్నాను. చారుకు పండు వేసుకుంటేనే బాగుంటుంది రసానికి. ఓకేనా, ఇప్పుడు ఇది మంచిగా మనము ఉడికించుకోవాలి, టమాటాలు అండ్ చింతపండు. ఓకేనా, కొంచెం మెత్తగా అయినాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు చింతపండు అయితే మంచిగా ఉడుకుతున్నాయి కదా, సో ఈ లోపు మనము చేయాల్సిన పని ఏంటి అని అంటే ఎల్లిపాయలు వచ్చేసి ఒక పాయ వేస్తున్నాను. ఓకేనా, కొంచెం ఒక స్పూను మిరియాలు, జీలకర్ర, ఇవి మంచిగా దంచి రెడీగా పెట్టుకోవాలి. సో ఇవి ఉడికే వరకు నేనైతే ఇది దంచి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, టమాటాలు చింతపండు ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయినాయో చూపిస్తాను ఆగండి. చింతపండు అయితే ఇట్లా మంచిగా నానిపోయింది, టమాటా కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు పెట్టుకుంటాను. ఓకేనా, ఇప్పుడైతే గుండి మళ్ళీ వెలిగించి పెట్టినాను స్టవ్. ఇప్పుడు రసంకి తగినంతగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం రసం కదా, కొంచెం ఆయిల్ తక్కువే వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యింది, సో కొంచెం అంటే కొంచెం మెంతులు వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. చేదుగా అట్లా ఏమనిపించదు రసము. ఓకేనా, ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. జీలకర్ర కొంచెం చూసి వేసుకోండి, ఎందుకు అనంటే ఆల్రెడీ మనము జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, సో అందుకనేసి నేను జీలకర్ర కొంచెం అంటే కొంచెమే వేస్తున్నాను. మెంతులు కొంచెం వేసుకుంటే ఏం చేదు రాదు ఫ్రెండ్స్. ఇంకా రసంలో అది కూడా మసులుతుంది కదా, మంచి స్మెల్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, చూడండి. ఇప్పుడు నేను ఒకటి పెద్ద సైజు ఆనియన్ అండ్ ఒక 5 అన్న 6 అన్న పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనము కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఆల్రెడీ మనము దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, వెల్లిపాయలు, జీలకర్ర, ఇది కొంచెం వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా కొంచెం సేపు మనం ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవరు యాడ్ అవుతుంది రసానికి, అందుకనేసి ఆయిల్లో కొంచెం వేసుకోవాలి, మరిగేటప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే రసం కదా, సో ఆనియన్స్ రసం తింటుంటే మధ్యలో వస్తే బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ ఆనియన్స్ వేయకుండా చేస్తే అదేదో ఉత్త చారు తిన్నట్టుగా అనిపించదు, ఏదో నీళ్ళ చారు తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఓకేనా, నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు పసుపు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్లో. ఇప్పుడు చూడండి,
ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము రసము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఆల్రెడీ నేను రసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రసం అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా, రసం అయితే వేసుకున్నాను కదా. ఇది కొంచెము మరగాలి. కొంచెం సేపు మరుగున తర్వాత యాడ్ చేయాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేసుకుందాము, ఒకటి వెనుక ఒకటి. ఇప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ వేస్తాను, కొంచెం సరిపోదు. ఓకేనా, 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మసలాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా రసం అయితే మరుగుతుంది కదా. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. ఫస్ట్ అయితే కల్లెమాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోండి, రసం కదా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా, హాఫ్ ఏమో మనము ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు ఒక స్పూన్ అయితే మిగిలింది. 1 స్పూన్ అప్పుడు వేసినాను, 1 స్పూన్ మిగిలింది, ఇప్పుడు వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి. కొందరు టమాటా రసంలో బెల్లం అలా వేసుకుంటారు, స్వీట్. సో వేసుకునే వాళ్ళు వేసుకోండి, నేనైతే వెయ్యను, మా ఇంట్లో తినరు, అందుకనేసి వెయ్యను. ధనియాల పొడి 4 స్పూన్స్ వేస్తున్నాను. ఇంతవరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు రసంలో. ఓకేనా, ఇప్పుడైతే నేను రసంకి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. నాకు 4 స్పూన్లు అయితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది అన్నీ వేసుకున్నాం కదా. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి, మొత్తం టోటల్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా మరిగి ఆ స్మెల్ అనేది మనకి అర్థం అవుతుంది కదా మరుగుతూ ఉంటే. సో ఆ స్మెల్ వచ్చేదాకా మనము మంచిగా మరిగించుకోవాలి చారు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో చారు. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, మీ ఇష్టము. ఓకేనా, చూడండి రసం కొంచెం రసము మరుగుతే ఇప్పుడు ఇట్లుంది కదా, ఇంకొంచెం దగ్గరకు అవుతుంది రసం. ఇప్పుడే మీకు ఎంత వాటర్ కావాలో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్. ఓకేనా, కావాలి అని అంటే కొంచెం మిరియాల ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అని అంటే ఇదే టైంలో మిరియాలు కూడా దంచి వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేనైతే వేయాల్సినవి ఏమి లేవు. సో ఇప్పుడు నేనైతే ఒక 10 మినిట్స్ మంచిగా మరిగిస్తాను. ఇప్పుడు చూడండి రసం అయితే మంచిగా మరుగుతుంది. 10 మినిట్స్ కంటే ఎక్కువే అయ్యింది ఫ్రెండ్స్. చూడండి కొంచెం చిక్క కూడా పడ్డది. చూడండి కొంచెం చిక్క కూడా ఉంది రసం, మరి నీళ్ళ రసం లాగా అయితే లేదు. ఓకేనా, చూడండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు మెసేజ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.